హరుడు చిత్రం నుంచి శ్రీహరి ఫస్ట్ లుక్ పోస్ట్ గ్లిప్స్ లాంచ్ చేసిన దర్శకుడు ఆర్జీవి. హరుడు సినిమా మైత్రి బాక్సాఫీస్ మైత్రి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. డాక్టర్ లక్ష్మణరావు డిక్కల, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీహరి, హెబా పటేల్, వెంకట్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రాజ్ తాలూరి దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లిప్స్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలయ్యాయి. శ్రీహరి తన ఇంటెన్స్ లుక్తో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, మా ఫస్ట్ పోస్టర్ టీజర్ ఆర్జీవి గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాణంలో మేము చాలా ఫ్యాషన్తో పనిచేశాం. అవుట్పుట్ బాగా వచ్చిందని పేర్కొన్నారు. నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ, శ్రీహరి గారి ప్రోత్సాహంతో మా నిర్మాణంలో అడుగుపెట్టాం. మా బ్యానర్ విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నామని తెలిపారు. మెకానిక్ రాకీ చాలా మంచి సినిమా. 5 నిమిషాలు కూడా బోర్ కొట్టదు. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ ఖదాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్లో గ్రాండ్గా జరిగింది. ఇందులో విశ్వక్ సేన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, నిర్మాత రామ్ తాలూరి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని హార్డ్ వర్క్తో తీర్చినట్లు చెప్పి ట్రైలర్ 2.0 లాంచ్ చేసింది. ఈ సినిమా యూత్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అభివర్ణించారు. ఎంపీ కావ్య విశ్వక్ సేన్ యొక్క మంచి మనసు గురించి కొనియాడారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సినిమా విజయానికి ఆకాంక్షలు వ్యక్తం చేశారు. హీరోయిన్లు మీనాక్షి, శ్రద్ధ తమ తొలి సందర్శనకు థ్యాంక్స్ చెప్పి ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞత తెలిపారు. రామ్ తాలూరి ఈ సినిమా అభిమానులకు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. మెకానిక్ రాకీ నవంబర్ 22న విడుదల కానుంది. చరిత్రలో ఎప్పుడు లేనంత ఘనంగా పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్. పుష్ప 2 ట్రైలర్ను బీహార్ రాజధాని పాట్నాలో గ్రాండ్ ఈవెంట్గా విడుదల చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పుష్ప 1కు సీక్వెల్ ఈవెంట్ను 3 లక్షల మంది అభిమానులు హాజరవ్వడం విశేషం. ఇది పాట్నాలో తొలిసారి జరిగిన భారీ కార్యక్రమంగా రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన్ సాహెబ్ పాల్గొన్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ మాట్లాడుతూ, పాట్నా ప్రజల ప్రేమకు మా ధన్యవాదాలు. అల్లు అర్జున్, సుకుమార్ టీం కృషితో ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ, పుష్ప 2 ట్రైలర్ కోసం చూపిన ప్రేమ నన్ను ప్రేరేపించింది. పుష్ప ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ అభిమానుల హర్షం పొందారు. రష్మిక మందాన ట్రైలర్పై ఉత్సాహం వ్యక్తం చేస్తూ సినిమాను డిసెంబర్ 5న చూడమని కోరారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. వాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన, టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదా మహారాష్ట్ర షెడ్యూల్ సాంగ్ షూట్లో ప్రారంభం. స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త సినిమా తెలుసు కథలో స్టైలిష్ లుక్తో కనిపించనున్నారు. ప్రఖ్యాత స్టైలిష్ నీరజ కోన ఈ చిత్రంలో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ హై బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో 24 రోజుల లాంగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. లీడ్ యాక్టర్ సిద్ధు, శ్రీనిధి శెట్టిపై చిత్రీకరిస్తున్న సాంగ్తో ఈ షెడ్యూల్ మొదలైంది. ఇందులో సాంగ్తో పాటు ముఖ్యమైన టాకీ పాటను కూడా షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో కీలక నటీనటులందరూ పాల్గొంటున్నారు. చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా జ్ఞానశేఖర్ బాబా కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్, శీతల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్ అందిస్తున్నారు. ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్తో తెరకెక్కుతుంది. కోర్టు డ్రామాలో ఉద్వేగం ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నవంబర్ 22న బ్రహ్మాండంగా విడుదల. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్ మరియు ఎల్ మధు నిర్మాతలుగా వస్తున్న చిత్రం ఉద్వేగం 2024 నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని త్రిగుణ్ ముఖ్య పాత్రలో నటించగా దీప్సిక కథానాయికగా నటించారు. శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి వంటి నటులు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం కోర్టు డ్రామా నేపథ్యంలో రూపొందించబడింది. దీనిని ఆర్జీవి టీజర్ను విడుదల చేశారు. 25వ చిత్రంగా త్రిగుణ్ను ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. పరుచూరి గోపాలకృష్ణ, సురేష్ కౌశల్ వంటి నటులు ఈ చిత్రానికి సపోర్ట్ ఇచ్చారు. దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. ఉద్వేగం అనేది ఒక చిన్న సినిమా కాదు, ఓ మంచి సినిమా కావాలని చిత్ర బృందం కోరుకుంటుంది. సినిమాకు అజయ్ సినిమా ఫోటోగ్రఫర్గా, కార్తిక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. 2021లో వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్య ఆధారంగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. బందుక్ చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారికి మలేషియాలో అరుదైన గౌరవం దక్కింది. మలేషియాలో మైటా దశాబ్ది వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ సమయంలో కీలకంగా మారిన ఉద్యమ నేపథ్యంలో వచ్చిన బందుక్ సినిమాకు దక్కిన గౌరవం. చిత్ర దర్శకులు లక్ష్మణ్ మురారి ఆలోచనతో మొదలైన తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ను గేయ రచిత గోరెటి వెంకన్న, మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్, గాయకుడు సాకేత్ కోముండ్రి కలిసి చేసిన పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ బ్రీత్లెస్ సాంగ్ పాటకు 10 సంవత్సరాల తర్వాత కూడా మలేషియాలోని భారీ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. మలేషియా, తెలంగాణలోని రాజకీయ ప్రముఖులు, జస్టిస్లు, రచయితలు, మేధావులు, సినీ నటీనటులు, సామాజికవేత్తలు పాల్గొన్న ఈ భారీ ఉత్సవంలో మలేషియా ప్రెసిడెంట్ ఆఫీస్ నుండి వచ్చేసిన సెక్రటరీ మిస్టర్ డాటో రొమిలి ఇషాక్
చేతుల మీదుగా బందుక్ దర్శకులు లక్ష్మణ్ గురారి గారికి మైటా దశాబ్ది అవార్డుతో సత్కరించారు.